నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రైళ్లు మృత్యు శకటాలవుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మొన్నటికి మొన్న పాలెం బస్సు దుర్ఘటన మరవక ముందే నేడు తెల్లవారుజామున అనంతపురం జిల్లా కొత్త చెరువు దగ్గర నాందేడ్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఒక బోగి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ దుర్ఘటనలో భారీ ప్రాణ నష్టంతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే భద్రతా ప్రమాణాలు ఎటుపోతున్నాయన్నది సందేహాస్పదంగా ఉంది. ఈ నేపథ్యంలో రైల్వేలు భద్రతా అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సిహెచ్ శంకర్రావు గారు, రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, వైఎన్ శాస్త్రి గారు, దక్షిణ మధ్య రైల్వే మాజీ ఉన్నతాధికారి చందు సాంబశివరావు గారు, సేఫ్టీ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ రంగ నిపుణులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి. నాందేడ్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ మృత్యుహేలపై ఇప్పుడు కథనం. నాందేడ్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ బోగీలో నేటి తెల్లవారుజామున ప్రజ్వరిల్లిన అగ్నికీలల్లో మృత్యువు తాండవించింది. కాలి బొగ్గైన ప్రయాణికుల బోగి మరుభూమిని మరిపించింది. ఈ మృత్యుహేలకు మూలం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమిక అంచనా. అయితే క్షణాల్లో అగ్నికీలలు బోగీని చుట్టేయడం, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇవాల్టి బోగి దుర్ఘటన 2008 ఆగస్టు 2 నాటి గౌతమి ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాద ఘటనను మళ్లీ మన కళ్లెదుట ఉంచింది. నాడు గౌతమి విషాదం కూడా తెల్లవారుజామునే సంభవించింది. 4 బోగీలు పూర్తిగా కాలిపోగా 32 మంది ప్రయాణికులు కాలి బుగ్గయ్యారు. అసలు నడిచే రైళ్లలో అగ్ని ప్రమాదాలు గడిచిన 27 ఏళ్లలో డజనుపైనే లెక్కకొస్తున్నాయి. 1985 ఫిబ్రవరి 23న మధ్యప్రదేశ్లో ఓ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పంటుకోవడంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత 1991 ఏప్రిల్ 16న పాట్నా వద్ద రైలు దగ్ధమవడంతో ఏకంగా 70 మందిని మృత్యువు వరించింది. లూథియానా దగ్గర 2003 మే 15న గోల్డెన్ టెంపుల్ మెయిల్లో అగ్నికి ఆహుతై 36 మంది ప్రయాణికులు మరణించారు. వేల మైళ్ల కొద్దీ విస్తరించిన మన రైల్వేల పరిరక్షణ బాధ్యత కేవలం సిబ్బందిదే కాదు, ఆయా ప్రాంతాల ప్రజలదేనని గుర్తించాలి. శంకర్రావు గారు, రైల్వేల్లో భద్రత గాలిలో దీపమైంది అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున అనంతపురంలో జరిగినటువంటి ప్రమాదం నేపథ్యం ఏంటి, కారణాలు ఏమై ఉంటాయంటారు? ప్రమాదానికి ముఖ్యమైన కారణం మెయింటెనెన్స్ ఆఫ్ రైల్వే బోగీస్. ఇవాళ రైల్వే బోగీస్ మెయింటెనెన్స్ కోచింగ్ యార్డ్లో జరుగుతాయి. ఒక ట్రైన్ వచ్చి డెస్టినేషన్కి వచ్చిన తర్వాత 8 నుంచి 10 గంటల పాటు క్షుణ్ణంగా ఆ రైలుని ఒక సిఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్ అంటారు, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ రైలు మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడానికి భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేవు అనేది. అయితే ఇందులో ప్రైవేటీకరణ చేశారు. రైల్వే ఏసీ బోగీలు మెయింటెనెన్స్ ప్రైవేటీకరణ చేశారు. అలాగే రైలు పెట్టెలను మామూలు సెకండ్ క్లాస్ బోగీస్ను ప్రైవేటీకరణ చేశారు. ఈ ప్రైవేటీకరణలో అనేక రకాలైన రుగ్మతలు ఉన్నాయి. ముఖ్యంగా రైలు పెట్టెల మరమ్మతు కానివ్వండి, రైలు పెట్టెలు నిర్మించడం విషయంలో కానివ్వండి, రైలు ట్రాక్ మెయింటెనెన్స్లో కానివ్వండి, ప్రైవేటీకరణకి పెద్దపీట వేసి డబ్బులు లేవనే నెపంతో ఖర్చు తగ్గించుకోవాలి, ప్రైవేటీకరణే మార్గం అనే ఒక మంత్రాన్ని భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించి అది రైల్వే బోర్డు మీద నెట్టడం మూలాన అనేక అవకతవకలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ వ్యవస్థలో అనేకమైన లోపాలు ఉంటున్నాయి. సరైన మనుషులతో ఈ బోగీలు చెక్ చేయటం పోవటం మూలాన సరైన వస్తువులు కూడా ఈ బోగీలు తయారు చేసే ముందు, ఎందుకంటే ప్రణాళిక కరెక్ట్గా ఉన్నాయి, ఫైర్ రిటర్జెంట్ రెక్స్ని వేసి ఈ బర్తలు తయారు చేయాలి, కోచెస్ ఇంటీరియర్ డెకరేషన్కి ఫైర్ రిటర్జెంట్ ఐటమ్స్ వేయాలి, ఈ కేబుల్స్ ఫైర్ రిటర్డెంట్ ఉండాలి, తర్వాత సర్క్యూట్ బ్రేకర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండాలి, బోత్ సైడ్స్ లైన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళాలి, ఎక్కడో ఒక ఫ్యాన్ దగ్గర లైట్ దగ్గర కలవాలి. ఇవన్నీ ఉన్నా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటే కారణం లోపభూయిష్టమైన నిర్మాణం నెంబర్ 1. నెంబర్ 2 మెయింటెనెన్స్ కూడా లోపభూయిష్టంగా ఉంది. శాస్త్రి గారు, అగ్ని ప్రమాదాలు జరగకుండా రైళ్లలో ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు? ఈ రోజు భద్రతపై పర్యవేక్షణ జరుగుతూ ఉన్నా, నిపుణుల అధ్యయనాలు జరుగుతూ ఉన్నా, ఎందుకని రైళ్లలో ప్రమాదాలను నివారించలేకపోతున్నాం? ట్రైన్స్ 24 బోగీలు బళ్ళిపోతున్నాయండి. ఈ 24 బోగీస్ మెయింటెనెన్స్, దాని సూపర్వైజన్ ఎవరు చేస్తున్నారు? ఒక బోగీ 2 బోగీలకి ఒక టీటీ ఉంటారు జనరల్గా. ఇప్పుడు 5 బోగీలు కలిపి ఒక టీటీ. ఈ 5 బోగీలు కలిపి ఒక టీటీ అసలు సూపర్వైజ్ చేయగలుగుతాడా? ఇటువంటిది ఏదైనా ప్రమాదం జరిగితే అతను ఏమైనా ప్రికాషన్స్ తీసుకుని కొంచెం హెల్ప్ చేయగలుగుతాడా? కాబట్టి అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ చెప్పేదాని ప్రకారం అంతా ఏదో షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. అసలు ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఎందుకు వచ్చింది? మెయిన్ థింగ్, అసలు ఒక బోగి ఒక ట్రైన్ రాగానే పాత రోజుల్లో
ఆ ట్రైన్ తీసుకెళ్ళడం, టీఎక్స్ఆర్ చెకింగ్ స్టాఫ్, ట్రైనింగ్ లైటింగ్ స్టాఫ్, డిఫరెంట్ పీపుల్ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు 24 బోగీలు వచ్చి ఒక రేక్ లింక్ అని చెప్పి ఒక బండి కానీ అనవసరంగా ఎక్కువ టైం ఒక దగ్గర ఉంటే దానికి హాలేజ్ కింద చాలా వేస్ట్ డబ్బు అవుతున్నదని ఇది ఇష్టమైనట్టు తిప్పేస్తున్నారు బళ్ళని. ఇప్పుడు ఆ బండి ఇది బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది. బెంగళూరు నుంచి వచ్చిన ప్రదేశం ఎంత జర్నీ చేసింది? హార్డ్లీ 4 hours. 4 గంటల లోపల బెంగళూరు స్టార్టింగ్ పాయింట్ అన్ని చెక్కింగ్లు అయినటువంటి బండి 3.5 గంటల లోపల షార్ట్ సర్క్యూట్ అవుతుందా? సరైనటువంటి ప్రాపర్ మెయింటెనెన్స్ లేనందువల్లనే అది జరిగింది. వాళ్ళు క్లీనింగ్ కోసం అవుట్ సోర్సింగ్ బయట వాళ్ళని పెడుతున్నాడు. కాంట్రాక్ట్ మనుషులు ఇర్రెస్పాన్సిబుల్, వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు పైన ఏదైతే క్లీనింగ్ చేసినట్టుగా నీళ్లు కొడతాడు కానీ ఆ లోపల ఏం జరుగుతుంది, ప్రతి భోగిలో ఏముందేమో చూస్తున్నాడా? ఎవడు చూసేవాళ్ళు లేడు. ఆ బండి తీసుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద దోస్తున్నాడు, బండి స్టార్ట్ చేస్తున్నాడు. ఈ మధ్యలో 24 భోగిల్లో ఏమి జరుగుతున్నది ఎవరికి తెలియదు. అనంతపురం ఘటనకి ప్రధాన కారణం ఏదై ఉండొచ్చు? ఇప్పుడు వీళ్ళు చెప్పేది షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ ఎట్లా అయింది, ఎందుకైంది? బెంగళూరులో బయలుదేరిన బండి షార్ట్ సర్క్యూట్ ఎందువుతుంది? షార్ట్ సర్క్యూట్ స్టార్టింగ్ బండికే షార్ట్ సర్క్యూట్ అయిందంటే దాంట్లో ఏసీ మెకానిక్, శంకర్రావు గారు చెప్పినట్టుగా క్వాలిఫైడ్ ఏసీ మెకానిక్ ఉండాలి. మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏసీ మెకానిక్ ఒకటే, ఆ ఓవరాల్ మెయింటైనింగ్ చేసేవాడు ఒకటే, అన్ని రకాలకి వీళ్ళని తిప్పుతున్నారు. వీళ్ళు సపరేట్గా క్వాలిఫైడ్ ఏసీ మెకానిక్ లేడు. ఆ ఏసీ మెకానిక్ ఉన్నా 5 బోగీలకి ఒకడు, వాడు ఎక్కడ కూర్చుంటాడో ఎవరికి తెలియదు. కాబట్టి అన్క్వాలిఫైడ్ ఏసీ మెకానిక్ అండ్ ఇన్సఫిషియెంట్ స్టాఫ్. కాబట్టి ఈ యాక్సిడెంట్కి ఇప్పుడు మీరు చెప్తున్నారు షార్ట్ సర్క్యూట్ బికాజ్ నోబడి వాంట్స్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. రైల్వే శాఖ పదే చాలా స్పష్టంగా చెప్తోంది, ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యమైనటువంటి అంశం అనేటువంటి అంశాన్ని అటు బడ్జెట్ నుంచి అనేక సందర్భాల్లో మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంలో భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి ఎవరు బాధ్యత వహించాలంటారు? భద్రతా లోపాలపై రైల్వే దృష్టి సారిస్తోందా? భద్రత గురించి రైల్వేలో, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా సర్వీస్ ప్రకారంగా కానీ అది సరి అయినటువంటి పద్ధతిలో లేదు. ఆ స్టాఫ్ సరైన స్టాఫ్ లేదు, క్వాలిఫైడ్ పీపుల్ లేరు, సరైనటువంటి టైం కూడా లేదు వాళ్ళకి. అందువల్ల ఈ రేక్ లింక్ అనేటువంటి మోస్ట్ డేంజరస్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ రేక్ తీసుకొచ్చాడు అనుకోండి, ఈ బండి బెంగళూరు నుంచి బయలుదేరింది, ఇది ఏ రైల్వే వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఒక్కొక్క రేకులు కొన్ని రేక్స్, ఇప్పుడు సపోజ్ మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే, అది ఆ బండి అక్కడి నుంచి రావాలి, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కలకత్తా వాడు మెయింటైన్ చేయాలి, కొన్ని మా రైల్వే వాళ్ళు మెయింటైన్ చేయాలి, కొన్ని సౌత్ వెస్టర్న్, ఇది ఎవడు మెయింటైన్ చేయాలి? ఈ రేకు ఈ బండి మొత్తం తిరుగుతుంది, దేశం అంతా తిరుగుతూ ఉంటుంది. ఏ రైల్వే వాడు నాది కాదు, నాకు ఏదో టెంపరీ టూత్ మాలిష్ పనిచేసి పారేసి బండి పంపించి పారేస్తున్నారు, గాలిలో దీపం. సంవత్సరావు గారు, భద్రత మాకు ముఖ్యమని చెప్తున్నటువంటి రైల్వేలు, భద్రతపై అనేక సార్లు సమీక్షలు, కమిటీలని నియమిస్తున్నటువంటి రైల్వేలు ప్రమాదాలు మాత్రం ఎందుకు అరికట్టలేకపోతున్నాయి? అసలు లోపం ఎక్కడుందంటారు? రైల్ కోచ్లో చాలా ప్రిమిటివ్ డిజైన్స్, ప్రిమిటివ్ అంటే ఇప్పుడు 1940s, 50s ఏమి ఊహించుకున్నారో ఇంజనీర్స్, ఏమి చేయగలిగారో అలా చేస్తున్నారు. ఎగ్జిట్ డోర్లు ఎక్కడనే తెలియదు, ఫైర్ ఏదైనా జరిగితే ఎలా మీరు బయటికి వెళ్ళాలో ఎవరికి నేర్పరు, తెలియదు. లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ట్రైన్లో ప్రయాణం చేయటం అంటే 72 మంది ఏదైనా కావచ్చు, వాళ్ళని ఒక కేజీలో పెట్టి ఇది దైవాధీనం, మీరు వెళ్తే వెళ్తారు, లేదంటే ఏదో షార్ట్ సర్క్యూట్ అని ఆయన శాస్త్రి గారు చెప్పినట్టుగా ఎవరి మీద నెట్టేద్దాం. ఇదంతా కూడా నా ఉద్దేశం ఫండమెంటల్లీ ఫ్లాడ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ని మనం వాడుతున్నాం. రైల్స్ కొద్దిగా పర్వాలేదు అంటున్నారు ట్రాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బోగీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అవుట్డేటెడ్. ప్రపంచంలో ఎవరు ఈ బోగీలు ఇలా తయారు చేయట్లేదు. కనీసం బోగీలకి ఆటోమేషన్ లేదు మనకి. ఆ బోగీలకి బాత్రూమ్స్, లెట్రిన్స్ అయితే మనం చెప్పవసరం లేదు. ఇది ఏ కాలం నాటి బోగీలో, దీన్ని మనం 21వ శతాబ్దంలో ఎలా వాడగలుగుతున్నామో కూడా మనం అందరూ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. చాసిస్ ఎలా ఉంది, వీల్స్ ఎలా ఉన్నాయి, బ్రేకింగ్ ఎలా ఉంది, ఉన్న బోగీకి మీరు ఏసీ ఫిట్టింగ్స్ పెట్టారు. నాసి రకం కేబుల్స్ వాడుతున్నారన్న ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. ఇక్కడే ఉందండి కిటుకు. వీళ్ళ ఒరిజినల్ డిజైన్ వాజ్ జనరల్ బోగీస్, ఇవి దానికి మీరు ఏసీ ఫిట్టింగ్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా రెట్రో అన్నమాట. మీరు 1950s బోగి ఎలా ఉందో ఇవాళ కుడియడంగా అలాగే ఉంది. కాకపోతే మెటీరియల్ రంగు మారి ఉండొచ్చు, మెటీరియల్లో కొద్దిగా క్వాలిటీ పెరిగి ఉండొచ్చు. ఆయన అన్నట్టుగా ఫైర్ రిటార్డెంట్ ఆస్పెక్ట్స్ కొన్ని ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు. ఒకప్పుడు ఊరినే సిమెంట్ తోటి ఫ్లోర్ ఉండేది, ఇప్పుడు ఏదో వినైల్ ఫ్లోరింగ్ ఉంది. కానీ ఫండమెంటల్లీ దీస్ కోచెస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఏసీ. దానికి రెట్రోఫిట్ చేస్తున్నారు, ఉన్నదాన్ని మారుస్తున్నారు. మార్చినప్పుడు మీరు ఒక డైరెక్షన్లో మైనస్ ఉండాలి, ఒక డైరెక్షన్లో ప్లస్ ఉండాలని పుస్తకం మీద ఉంది. అక్కడ వాడు చేయడానికి అది వీలు కావట్లేదు, అవుతుంది, ఏదో రకరకాలుగా చేస్తున్నారు. ఫండమెంటల్గా మన ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, వాళ్ళు ఇంకో 10 సంవత్సరాల పాటు
ఎన్ని ప్రాజెక్టులు కావాలంటే అన్ని ప్రాజెక్టులు మన రైల్వే కోచ్లో ఉన్న డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయడానికే సరిపోద్ది ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది చేసిన తర్వాత మనం దీస్ ఆర్ ఫిట్ ఫర్ ప్యాసింజర్స్, దీస్ ఆర్ ఫిట్ ఫర్ ట్రావెల్ అని మనం సర్టిఫై చేయాలి. లైట్ వెలుగుతుందా, వీల్ తిరుగుతుందా కాదు, ఆర్ దే ఫిట్ ఫర్ హ్యూమన్ ట్రావెల్. ఇఫ్ ద కోచ్ ఈజ్ రన్నింగ్ ఎట్ 100+ km/h, సమగ్రమైనటువంటి ప్రక్షాళన జరగకపోతే మనం మినిస్ట్రీ ఎంప్లాయీస్ని మినిస్ట్రీ అని ప్రభుత్వాన్ని మనం అనుకుంటాం. ఇక తప్పదు అది, బికాస్ ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ కరప్ట్ కాబట్టి, ఆ ఎంటైర్ నేషన్ ఈజ్ రీలింగ్ త్రూ కరప్షన్ కాబట్టి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. బట్ ఫర్ ఎనీ ఫారినర్ దిస్ ఈజ్ ఎ నైట్ మేర్. మన ఇండియన్ కోచ్లో ప్రయాణం చేయడం అనేది నైట్ మేర్. తెలియక అమాయకత్వంతో మనం ప్రయాణం చేస్తున్నాం, ఆల్టర్నేటివ్స్ లేక ప్రయాణం చేస్తున్నాం. పద్మనాభరెడ్డి గారు, భద్రతా అంశాలు మాకు కీలకమని చెప్తున్నటువంటి రైల్వేలు ఎందుకని ప్రమాదాలను నివారించలేకపోతున్నాయంటారు? రైల్వేస్కు మన దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి ఒక సెపరేట్ బడ్జెట్ ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్కు లేదు. అంటే దీనికంటే ఎక్కువ ఖర్చు చేసే డిఫెన్స్ కానీ అదంతా జనరల్ బడ్జెట్లో వస్తుంది. రైల్వే బడ్జెట్ ఏమో జనరల్ బడ్జెట్ కంటే ఒక 2-3 దినాల మొదలు ప్రజెంట్ చేస్తారు. అంటే అంత ఉన్నతమైన స్థానం ఉంది. అలాగే దీనికి ఒక సెపరేట్ బోర్డు ఉన్నది, ఆల్ పవర్ఫుల్. ఇప్పుడు శంకర్రావు గారు చెప్తున్నారు, గత ఒక 10-15 ఏళ్ళ నుంచి కొంచెం పవర్స్ తగ్గించి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. బట్ అదర్వైజ్ రైల్వే బోర్డు ఈజ్ ఆల్ పవర్ఫుల్. దాంట్లో 7 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్క మెంబర్ ఇంజనీరింగ్ అని, మెంబర్ ఎలక్ట్రికల్ అని, మెంబర్ ట్రాఫిక్ అని ఉంటారు. మెంబర్ ఎలక్ట్రికల్ చాలా ఇంపార్టెంట్ పోస్ట్. బాగా కొంటారు, 40-50 వేల కోట్ల వస్తువులు కొంటారు. సో ఒక 2 years బ్యాక్ అనుకుంటాను, ఆ రైల్వే మంత్రి గారి బన్సల్ గారి బావమరిది మేనల్లుడు ఆ మెంబర్ ఎలక్ట్రికల్ పోస్ట్ కోసమని డబ్బులు ఖర్చు పెట్టే ఆ స్టేజ్ అదంతా వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మెటీరియల్ కొనడంలోనే నాణ్యతలు పాటించడం లేదు, హైలీ కరప్ట్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రమాదం అంతా. ఇప్పుడు రైల్వే ప్రమాదాలు అంటే ఒక 3-4 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలతో బాగా వర్షాలు పడి బ్రిడ్జ్ కొట్టుకుపోవడం అటువంటి, లేదా కొంచెం శాబటేజ్ లోపల అక్కడ ఉన్నటువంటి పట్టీలు అవి తీయడం వలన యాక్సిడెంట్లు. ఇది ఆల్మోస్ట్ హ్యూమన్ నెగ్లిజెన్స్తోనే జరిగిన ప్రమాదం. ఇప్పుడు ఏసీ కోచ్లు అంటే లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ చాలా ఉంటాయి నార్మల్ కోచ్ కొన్ని. అటువంటిప్పుడు నాసిరకమైన వస్తువులు వాడినప్పుడు ఈ కరప్షన్ ఇదంతా జరిగినప్పుడు టాప్ నుంచి అవుతున్నది కరప్షన్. మెంబర్ ఎలక్ట్రికల్ ఏదైతున్నాడో ఇప్పుడు ఇటువంటి కేసులన్నీ ఎంక్వైరీ చేసి ఆయనను పట్టుకోవాలి. ఈ పాపమంతా ఇవ్వలేదు కాదు, ఒక 10-15 ఏళ్ళ నుంచి ఎవరైతే నాసిరకమైన వస్తువులు కొంటున్నారో దాంతో ఆ ఫిట్టింగ్స్తో అక్కడ దెబ్బతింటుంది. కాకపోతే కొద్దిగా టెక్నికల్ స్టాఫ్ లేరన్నది కూడా ఒక కారణం. రైల్వే ఒకటి కాగానే కామన్గా మీరు పొద్దున టీవీయో రేడియో పెట్టండి, వల్ల జరిగింది. ప్రధానమంత్రి గారు విచారం వ్యక్తం చేసినారు, రైల్వే మంత్రిని అడిగినారు ఏం జరుగుతుంది. రైల్వే మంత్రి గారు వెంటనే అక్కడ చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు, అదే సీరియస్గా దెబ్బతిన్న వాళ్ళకు 1 లక్ష, మామూలు వాళ్ళకు 50,000 అన్నాడు. ఒక ఎంక్వైరీ కమిషన్ వేసినామన్నాడు. ఇక తర్వాత లోకల్ స్టాఫ్ ఉటావుటిని అక్కడ చేరినారు. ఇది ఎక్కడ రైల్వే ప్రమాదం జరిగినా ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. కానీ ఎంక్వైరీ అయిన తర్వాత ఏమవుతున్నది, ప్రతి రైల్వే యాక్సిడెంట్ కాగానే ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తారు, క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్స్ ఏమవుతున్నాయి, పెద్ద వాళ్ళ చేతులు దాంట్లో ఉండటం వల్ల ఎక్కడికక్కడ తొక్కి పెడతా ఉన్నారు. రైల్వే ప్రయాణికుల భద్రతపై ఇప్పుడు మరో కథనం. ప్రతిరోజు 1 కోటి మందికి పైగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అంత ముఖ్యమైన రైళ్లలో భద్రతపై కేంద్రానికి ఎనలేని చిన్నచూపు. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్, ఎస్కార్ట్, సీసీ కెమెరాలు, సిగ్నల్ వ్యవస్థ ఆధునికీకరణ, ఇలా ఎన్ని చెప్పుకున్నా ప్రమాదాలకు అవేవీ అడ్డం కావడం లేదు. సరికదా, అంతకంతకు భద్రతా వైఫల్యాలు ఎక్కువ అవుతున్నాయి. కుంజ్రు, వాంఛు, దాగ్లీ, జాకబ్, సిక్రీ, ఖన్నా, కాకోత్కర్, శ్యామ్ పిట్రోడా కమిటీలు దశాబ్దాల కాలంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై అనేక విలువైన సూచనలు చేశాయి. ముఖ్యంగా కకోత్కర్, శ్యామ్ పిట్రోడా కమిటీలు చేసిన కొన్ని సిఫారసులను అమలు చేస్తామని రైల్వే మంత్రి పదే ఊరిస్తున్నారు. అసలు రైల్వే భద్రత కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. నిజానికి దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో వివిధ స్థాయిల్లో 2,25,000 పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. అమల్లోకి వచ్చే ఏ కొత్త రైలుకైనా కనీసం 165 మంది పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న రైళ్లకు 18 లక్షల మంది సిబ్బంది అవసరం కాగా ఉన్నవారి సంఖ్య 14 లక్షలే. పైగా రెగ్యులర్ సిబ్బందికైతే జీతాలు భత్యాలు ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించడం పరిపాటయ్యింది. పట్టాలు తుప్పుపడుతున్నా, వంతెనలు శిథిలమవుతున్నా రైల్వే నిర్వాహకులకు పట్టడం లేదు. భద్రమైన ప్రయాణానికి భరోసా ఇవ్వడంలో భారతీయ రైల్వే రికార్డు ఏటికేడు తీసికట్టుగా మారుతోంది. శంకర్రావు గారు,
గతంలో ప్రమాదాల నివారణ కోసం రైల్వే శాఖ కాకోత్కర్ కమిటీని అలానే శాంపిట్రోడా కమిటీని నియమించింది. కమిటీ రిపోర్ట్లు కూడా ఇచ్చాయి. మరి వాస్తవంలో వీటి యొక్క అమలు ఏ మేరకు ఉందంటారు? ప్రమాదాల నివారణకి ఈ యొక్క నివేదికల అమలు ఏ మేరకు ఉపయోగపడుతుంది? పార్లమెంట్లో డిస్కస్ చేశారు తప్పితే దానికి సంబంధించిన నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్లో సేఫ్టీ సెస్ అని వేసి విపరీతంగా ఈ యొక్క భద్రత కోసమని ఫండ్స్ తయారు చేయడం జరిగింది. అయితే భద్రత కోసం వాడారా ఈ డబ్బుల్ని? వాడలేదు, రకరకాలుగా వాడారు. అలాగే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా ఇందాక సార్ చెప్పినట్టుగా ఈ కమిటీ రిపోర్ట్లు వస్తాయి, నిపుణులతో కూడిన కమిటీ రిపోర్ట్స్ ఇస్తాయి. ఈ రిపోర్ట్ ఎక్కడైనా పార్లమెంట్లో డిస్కస్ చేశారా? ఈ నివారణ కోసం వాళ్ళు ఇంత డబ్బు కావాలి, దీన్ని మోడర్నైజ్ చేయాలి, ఈ ఇష్యూ ఇలా చేయాలని వాళ్ళు చెప్పిన దాన్ని ఎక్కడైనా అమలు చేశారా? అమలు చేయరు. ట్రేడ్ యూనియన్లు ఏవైతే ఉన్నాయో, ట్రేడ్ యూనియన్ రైల్వేలో రికగ్నైజ్డ్ యూనియన్స్ 2 ఫెడరేషన్స్ ఉన్నాయి. 2 ఫెడరేషన్తో ఏనాడైనా ఏమిటి, ఎందుకు ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దీని నివారణ ఏ విధంగా చేయాలి, ఇది స్టాఫ్ లోపం అయితే స్టాఫ్ని ఏ విధంగా మనం ట్రైనింగ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, ఏదన్నా ఉందా? ఏమీ లేదు. అంతా కూడా పైన మినిస్టరో లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదో డిసైడ్ చేస్తుంది, పైనుంచి ఒక చర్నాకోలు పెట్టుకుని కింద వాడి దాకా దాన్ని ఇది అమలు చేయమంటాడు. అమలు చేసే దాంట్లో లోపాలు ఏమున్నాయి, ఈ లోపాలు ఎలా సరిదిద్దాలనేది ఎక్కడా కూడా డిస్కషన్ లేదు. రైల్వే బోర్డు మెంబర్ లేకుండా రన్ అవుతున్నాయి. ఇందాక సార్ చెప్పినట్టు రైల్వే బోర్డు మెంబర్ పోస్టులు కొనుక్కుని 50 కోట్లు 60 కోట్లు కొనుక్కునే పరిస్థితి వస్తే రైల్వేల నిర్వహణ ఏ విధంగా ఉన్నది నేను చెప్పక్కర్లేదు. శాస్త్రి గారు, ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అన్నటువంటిది ప్రాథమిక అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నివారించేటటువంటి స్థితిలో మన రైల్వేలు ఉన్నాయా? ముఖ్యంగా అగ్ని ప్రమాదాల నివారణకి సంబంధించిన దృష్టి మనం సారించామా? ఫస్ట్ థింగ్, ఆ బండి ఎక్కడి నుంచి బెంగళూరు వచ్చింది, ఎన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చింది, ఎక్కడ సైడింగ్లో పడేశాడు, ఆ సైడింగ్లో ఎన్ని గంటలు దాన్ని ఆపాడు, ఎవరు చెక్ చేశారు, ఏ విధమైనటువంటి చెక్ చేశారు, షార్ట్ సర్క్యూట్ కంప్లీట్ ట్రైన్ ఎలక్ట్రిక్ పైనుంచి ఉన్న కేబుల్ ఉన్నది, అది ఎవడన్నా చూశాడా? ఈ షార్ట్ టెంపరీగా ఎక్కడో చిన్న ప్రాబ్లం వచ్చి ఒక ప్యాసింజర్ కంప్లీట్ ఇవ్వగానే వాడు వస్తాడు, టెంపరీగా అటెండ్ చేస్తాడు. ఈ అటెండ్ చేసిన దాన్ని మళ్ళీ పర్మనెంట్గా వాడు ఎవడన్నా చేస్తున్నవాడు ఉన్నాడు. ఆ టెంపరీగా అట్లనే వస్తుంటుంది కానీ దాని జోలికి ఎవడు పోడు. కాబట్టి రేకు మెయింటెనెన్స్ ఫస్ట్. ఎన్ని గంటలు సైడింగ్లో పెట్టారు, ఎన్ని గంటలు ఎవడెవడు సూపర్వైజ్ చేశాడు, ఎవరెవరు చెకింగ్ చేశాడు, ట్రైన్ ఎగ్జామ్ దేనికి దానికి ఉన్నారు. మాకు ట్రైన్ ఎగ్జామినేషన్ వాడు వేరే ఉన్నాడు, ఈ ట్రైన్ లైటింగ్ వేరే ఉన్నారు, స్వీపింగ్ సపరేట్ స్టాఫ్ ఉన్నారు, అన్ని రకాలకి ఎవ్రీబడి దేర్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, నిప్పు వచ్చింది అక్కడ, వెంటనే ఆ బోగిలో ఒక రెస్పాన్సిబుల్ రైల్వే ఎంప్లాయీ టీటీ కానీ కూడా ఇవాళ కేబుల్స్ కూడా పైన ఉన్న రబ్బర్ ఏదైతే ఉందో, పీవీసీ ఇదేదో ఉందో, అది కూడా ఫైర్ రిటార్డెంట్ కేబుల్. కాబట్టి స్పార్క్ వచ్చినంత మాత్రాన ఇమ్మీడియట్గా దాన్ని అంటుకునే అవకాశం కూడా లేదు, లేదని చెప్తారు. మరి ఆ కేబుల్ సరైనదైతే ఎందుకు అంటుకుంది? ఓకే, ప్యానల్స్ ఏదైతే ఇంటీరియర్ ప్యానల్స్ ఉన్నాయో అవి ఫైర్ రిటార్డెంట్ అంటున్నారు. ఇమ్మీడియట్గా ఒక 2 నిమిషాల్లో టోటల్ బోగి ఎలా అంటుకుపోయింది? ఇవాళ బెడ్స్ ఏవైతే వేశారో దానికి ఉన్న రెక్సిన్ ఫైర్ రిటార్డెంట్ అంటున్నారు. ఒకవేళ నిప్రో పడింది కింద, ఎలా అంటుకుంది? ఇవన్నీ ఉన్నా కూడా ఫైరు బండిలో ఒక ఏసీ కోచ్ అనుకోండి, దాంట్లో ఒక సపరేట్గా ఒక టీటీ, ఒక ఏసీ మెకానిక్, ఎనీ ఇన్సిడెంట్ జరిగితే వాడు వెంటనే యాక్షన్ తీసుకోగలుగుతాడు. షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ని పెట్టి నువ్వు ఏదో 6 కలిసి ఒక బోగిని చూడండి, వాడు చూడటానికి కాదు. ఇన్ఫీరియర్ మెటీరియల్, నో ప్రాపర్ సూపర్విజన్, నో ప్రాపర్ మెయింటెనెన్స్. ప్రతి బోగిల్లో వాడు వేస్తున్నాడు, ల్యాబొరేటరీ ఉంది, ఈ బర్త్ ఉంది, అదేమని పెడుతున్నాడు. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ యారో మార్క్ ఉంటుంది, అది పనిచేయదు. ఈ అద్దం పగలగొట్టాలి, అద్దం పగలగొట్ట పక్కన ఒక సుత్తి ఉంటుంది, ఒక గ్యాస్ ప్లేన్ కూడా ఒక సుత్తిలాగా పెట్టుంటుంది. ఆ సుత్తి ఉందని ఎవడికి తెలుస్తుంది? ఆ సుత్తి తీసుకురావాలి, పగలగొట్టాలి. కాబట్టి అద్దం పగలటం లేదు, అద్దం పగలగొట్టడానికి మెథడ్ చెప్తున్నాడు. ఎమర్జెన్సీ విండో ఎక్కడుందో చూపిస్తున్నాడు. అది యూజ్ చేయడానికి ఎమర్జెన్సీ విండో లేపితే లేవదు. ఇవన్నీ కూడా ఆల్ డిఫెక్టివ్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫెక్టివ్. మెయింటెనెన్స్ తప్పిస్తే వేరే ఏమీ కాదు. సఫిషియెంట్ స్టాఫ్ లేనందువల్ల శంకర్రావు గారు చెప్పినట్టుగా ఇది అవుట్ సోర్సింగ్ ప్రైవేట్గా వద్దని కాదు, ఆయన చెప్పినట్టుగా యాక్చువల్గా రైల్వే రెస్పాన్సిబిలిటీ, ఎంప్లాయీ హెస్ గాట్ రెస్పాన్సిబిలిటీ, కాంట్రాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ వెరీ లెస్. సాంబశివరావు గారు, ప్రమాదం జరిగినటువంటి క్షణాల్లోనే భోగిలో అంతా మంటలు వ్యాపిస్తున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నటువంటి దుస్థితులు ఏర్పడుతున్నాయి. మరి వీటిని నివారించాలంటే తక్షణం ఏం జరగాలంటారు? ఇమీడియట్గా మనం తీసుకోగలిగిన కొన్ని చర్యలు అయితే, మీకు స్మోక్ డిటెక్టర్స్ చాలా చీప్ అండ్ ఎఫెక్టివ్ గ్యాడ్జెట్స్ వచ్చినాయి మనకి. ప్రతి దాంట్లో స్మోక్ డిటెక్టర్ పెట్టుకోవచ్చు. దాన్ని ఇటు గార్డుకో అటు ట్రైన్ ఆపరేటర్కో లింక్ చేయొచ్చు, లేదా దాన్ని బ్రేక్ సిస్టమ్కి లింక్ చేయొచ్చు. బ్రేక్ అప్లై చేసి వెహికల్ ఆగిపోవచ్చు. వెహికల్ ఆగిన తర్వాత ఈ ఎమర్జెన్సీ డోర్స్ అనేది అంతా పకడ్బందీగా పెట్టకుండా
సింపుల్ గ్లాసో సింపుల్ ప్లాస్టిక్ ఏదో ఒకటి పెట్టేసి దాంట్లో 2 రకాలు ఉన్నాయి. లోపల నుంచి తనితే ఈజీగా పగులుద్ది, బయట నుంచి తనితే పగలిన గ్లాసెస్ ఉన్నాయి. అలాంటి గ్లాసెస్ వాడుకుంటూ ఒక చిన్న పిల్లాడు గుద్దినా పగిలిపోయేటట్టు ఉండాలి. అయితే అందరూ గుద్దుకుంటా పోతే అన్ని గ్లాసులు పగులుతాయి కదా అంటారు. అంటే యూజర్ని ఎడ్యుకేట్ చేయడం కూడా మన బాధ్యతే. మీరు ఎప్పుడు దాన్ని చైన్ ఉంది, చిన్నపిల్లలాగినా బ్రేకింగ్ సిస్టమ్ పనిచేస్తుంది అలా అని చెప్పేసి మనం ఎవరు పెడతాడు లాగట్లేదు కదా. ఈ కోచ్ని ఇక్కడ పెట్టి దీనికి ఫైర్ అంటుకుంటే తప్పుకోవడానికి మార్గం ఉందా లేదా, అలా మనం టెస్ట్ చేసామా లేదా, అలా టెస్ట్ చేయకుండా మనం ఏదో సూపర్ఫిషియల్గా పెట్టాలి కాబట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్సు, పెట్టాలి కాబట్టి ఎగ్జిట్ డోరు, పెట్టాలి కాబట్టి ఏరో పెట్టుకుంటా వస్తే ఐ థింక్ వీఆర్ చీటింగ్ అవర్ సెల్స్. నెంబర్ 1. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నా ఉద్దేశం అకౌంటబిలిటీ ఎవరో ఒకరికి మనం పెట్టినప్పుడు. ఇక్కడ ఎవరో అకౌంటబుల్ కాదు. ఆ అకౌంటబిలిటీ ఐ థింక్ షుడ్ రెస్ట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను మిమ్మల్ని నమ్మి మీ ట్రైన్ ఎక్కాను, నన్ను సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ అనే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగితే దానికి సంబంధించిన యంత్రాంగం మొత్తం డెవలప్ అవుద్ది. చెయ్యాలి వాళ్ళు సిన్సియర్గా, అప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పద్మనాభరెడ్డి గారు, అనేక ప్రమాదాలు జరిగినా సరే కేవలం ఒక ఎక్స్గ్రేషియా తంతును కమిటీల పేరుతో పొద్దుపుచ్చినటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి మారాలి అంటే, ముఖ్యంగా రైలు ప్రమాదాలను మనం నివారించాలి అంటే ఎలాంటి మార్పులు అవసరం? రైల్వే శాఖలో అంత పారదర్శకత లేదు. ఇప్పుడు వారు చెప్పినట్టుగా చూస్తూ ఉంటే ఇట్లా బోగీలో ఇట్లా ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషన్, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు తెలివై, అట్లీస్ట్ వాళ్ళు ఆ బోగీలో ఎక్కిన తర్వాత కూడా ప్రజలకు తెలివై. రాత్రి పూట పండుకుంటారు, ఒకటేసారి ఫైర్ యాక్సిడెంట్ అయిపోతే ఏమీ తెలియదు, పిల్ల పాప అంతా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో దీనికి ఫస్ట్ థింగ్ దాంట్లో ఉన్న కరప్షన్ను తీసేయాలి. వీలైతే ఆ రైల్వే బోర్డునే సమూలంగా తీసిపడేసేసి మంచి దీంట్లోపల ఏమంటారు మంచి సుక్షితులైన ఆఫీసర్స్ని అక్కడ. ఆ బోర్డు అవుట్డేటెడ్ అయిపోయింది. అది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వారు పెట్టింది. ఎందుకంటే వాళ్ళకు మెయిన్ రెవెన్యూ రైల్వేస్తో వచ్చేది. బోర్డు మెంబర్స్ ఎంపిక అన్నది పారదర్శకత కావాలా, అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఈ యొక్క యాక్సిడెంట్స్తో గుణపాఠం నేర్చుకొని చక్కగా దీన్ని ఎందుకు ఇలా జరుగుతూ ఉన్న దాని మీద నేర్చుకుంటే బాగుంటుంది. దేశంలో రైలు ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.